హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్కి అంటే టీజీపీఎస్సీ తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ కోసం కొన్ని ప్రైవేట్ బుక్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా చాలా వండర్ఫుల్గా ఉంటాయి ఈ బుక్స్ అనమాట. మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఈ బుక్సే చదవడానికి ట్రై చేయండి. వీటిలో కంటెంట్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నేను మామూలుగా మీకు తెలుగు అకాడమీ అనేది బేస్లో పెట్టుకోమని చెప్పాను. అది కాకుండా వాల్యుయేషన్ కోసం కొన్ని బుక్సే చదువుకోవచ్చు అనమాట. ఈ బుక్స్ ఏమన్నా చెప్తాను. ఫస్ట్ ఈ బుక్స్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఆ బుక్స్ గురించి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకోను, తక్కువ టైంలో మీకు డేటా మొత్తం కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ బుక్స్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీడియో అప్డేషన్ అనమాట. సో ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. కరెంట్ ఈవెంట్స్ కూడా మీకు కొన్ని సబ్జెక్ట్స్లో అయితే కొన్ని బుక్స్ అయితే కరెంట్ ఈవెంట్స్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. చాలా అప్డేట్గా ఉంటాయి. ఇంకొకటి, ఇందులో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషను చాలా నీట్గా అనలైజ్ చేస్తుంటారు. సో అంటే మెయిన్స్కి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. నీట్గా అనలైజ్ చేస్తుంటారు. తర్వాత ఇంకో థింగ్ ఏంటంటే ఇందులో వచ్చేసి సింపుల్ లాంగ్ వేలో ఉంటాయి. సో బాగా చాలా సింపుల్ లాంగ్ వేలో కూడా ఉంటాయి అనమాట. సో కాబట్టి ఈ మూడు విషయాలు బేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కువగా పోటీ పరీక్షల్లో మెయిన్స్కి అనమాట. సో మెయిన్స్కి ఈ బుక్స్ అనేది బాగా ప్రిఫర్ చేయొచ్చు. ఇవి సక్సెస్ రేట్ కూడా ఉన్నాయి అనమాట. బాగా సక్సెస్ రేట్ ఉన్న బుక్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ యూపీఎస్సీ కూడా చాలామంది టాపర్స్ అనేవి చదువుతూ ఉంటారు అనమాట. సో ఈ బుక్స్ అనేవి ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియమే ఉంటాయి. ఇప్పుడు ఈ బుక్స్ ఏమున్నాయి మనం క్లారిటీగా దీనికి సంబంధించి కంప్లీట్ డేటా ఇవన్నీ కూడా నీట్గా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మనము ఇండియన్ సోషల్ ఇష్యూస్, ఇండియన్ సొసైటీ గురించి పోదాం. ఇండియన్ సొసైటీ. సో మీకు ఇండియన్ సొసైటీలోనే సోషల్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సోషల్ ఇష్యూస్ కూడా ఇష్యూస్. సో దీనికి రామ్ అహుజా అనే బుక్ ఉంటుంది. సో రామ్ అహుజా అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో రామ్ అహుజా ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా. సో ఈ బుక్ మీకు టైం ఉంటే రెఫర్ చేయండి. మన ఇండియాలో రీజనలిజం కావచ్చు, మీకు ప్రాంతీయవాదం ఉన్నాయి కదా. సో నెక్స్ట్ సెక్యులరిజం కావచ్చు, కమ్యూనలిజము, సో మతం ద్వారా వచ్చే గొడవలు కావచ్చు, మత కల్లోహాలు, వీటన్నిటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనమాట. రీసెంట్గా జరిగినవి, స్వాతంత్రోద్యమానికి ముందు తర్వాత జరిగిన ఎగ్జాంపుల్స్తో పాటు ఈ బుక్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మీకు వాల్యుయేషన్ చేసుకోవాలంటే ఈ బుక్ చాలా వర్కౌట్ అవుతుంది. మీకు తెలుగు మీడియం వాళ్ళైతే మీకు తెలుగు అకాడమీ చదువుతూ ఉంటారు. సో మీకు ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే చదవండి, బాగుంటాయి. తెలుగు మీడియం వాళ్ళకి తప్పదనమాట. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకి ఓన్లీ స్టేట్లోనే ఏపీ తెలంగాణ ఉన్న బుక్స్ మాత్రం చదవాలి. రిమైనింగ్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి మిగతా బుక్స్. కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బయట ఉన్న బుక్స్ చదవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. కాబట్టి రామ్ అహుజా బుక్ దీనికి వండర్ఫుల్గా ఉంటుంది. మీకు టైం ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనకి మోడర్న్ ఇండియా అనమాట. సో మోడర్న్ ఇండియా వచ్చేసి బిపిన్ చంద్ర. సో బిపిన్ చంద్ర బుక్ అనేది తెలుగులో కూడా ఉంటుంది. సో బిపిన్ చంద్ర బుక్ అనేది తెలుగులో కూడా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో దీనికి తోడుగా మీరు షార్ట్ ఆన్సర్స్ కావచ్చు, స్పెక్ట్రమ్ కూడా చదవచ్చు అనమాట. స్పెక్ట్రమ్ ఉంది కదా, స్పెక్ట్రమ్ బుక్ కూడా చదవచ్చు. చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు రాయాల్సింది 200 వర్డ్స్ అనమాట. సో ఎగ్జామ్లో మీరు రాయాల్సింది జస్ట్ 200 వర్డ్స్ మాత్రమే. ఈ 200 వర్డ్స్ రాయాలంటే ఈ స్పెక్ట్రమ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మోడర్న్ డేకి చాలా వరకు అయితే మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది కూడా రెఫర్ చేసుకోవచ్చు. ఈ బుక్స్ అన్నీ ఏంటంటే నేను కంపల్సరీ చదవాలని కాదు, వీడియోలో నుంచి వాల్యుయేషన్ చేసుకోవచ్చు అనమాట. మీరు తెలుగు అకాడమీ బుక్స్తో పాటు ఇవి కూడా వాల్యుయేషన్ చేసుకోవచ్చు. వీటిలో కంటెంట్ చాలా నీట్గా అయితే ఇచ్చి ఉంటారు అనమాట. ఓకేనా. సో ఇది ఒకటి కూడా చదవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ. సో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీకి మజిద్ హుస్సేన్ ఉంటుంది. సో మజిద్ హుస్సేన్ బుక్, ఈయన రాసినటువంటి బుక్ చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇవేను చాలామంది మెయిన్స్ ఆన్సర్స్ కూడా అందులో చదువుతూ ఉంటారు. కొంచెం డెప్త్గా ఉంటాయి. సో కొంచెం డెప్త్ అయితే ఉంటాయన్నమాట. కాకపోతే మీరు వాటి నుంచి తీసుకొని డేటా అంతా కూడా నీట్గా రాసుకోవాలి. కొంచెం డెప్త్ ఉంటుంది ఈ బుక్ అనేది. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఈ బుక్ అనేది కొంచెం డెప్త్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది కూడా. సో నెక్స్ట్ మనము పాలిటీ ఉన్నాయి కదా, ఇండియన్ సొసైటీ చూసాం కదా. సో పాలిటీకి లక్ష్మీకాంత్ అనేది చదువుతూ ఉంటారు. సో లక్ష్మీకాంత్ ప్రిఫర్ చేయండి మీరు. సో ఇంకా ఎక్స్ట్రా బుక్ అనేది అవసరం లేదు. సో మీరు దాంతోపాటు తెలుగు అకాడమీ బుక్ కూడా రెఫర్ చేసుకోవచ్చు. తెలుగు అకాడమీ బుక్ కూడా లక్ష్మీకాంత్ పాటు రెఫర్ చేసుకోవచ్చు. 200 వర్డ్స్ కాబట్టి అంటే 2 పేజెస్ అనమాట. 2 పేజెస్కి మోస్ట్లీ కంటెంట్ మొత్తం కూడా లక్ష్మీకాంత్లో ఉంటుంది. అయితే రెఫర్ చేయండి. అంతకు మించి ఎక్కువ అనేది అవసరం లేదనమాట. ఓకేనా. సో ఇట్లా ఈ బుక్స్ అనేది చూసుకోండి. నెక్స్ట్ మీకు జనరల్ ఎస్ఐకి సంబంధించి కావచ్చు ఏమైనా ఉంటే కొన్ని బుక్స్ అనేవి మార్కెట్లో వస్తాయన్నమాట. వెయిట్ చేయండి, కొన్ని రోజులు వెయిట్ చేస్తే మీకు చాలా బుక్స్ మార్కెట్లో వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొన్ని ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. నేను చాలాసార్లు చెప్పాను మీకు అందరూ కూడా రవి అగ్రహారి. సో రవి అగ్రహారి బుక్ అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నీట్గా మీకు ప్రతిదీ ఉంటుంది, అప్డేట్గా ఉంటుంది. రవి అగ్రహారి ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆథర్ బుక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మీరు మామూలుగా తెలుగు అకాడమీ కూడా చదువుతూ ఉంటారు, లేదా హరికృష్ణ సార్ బుక్ ఇవి చదువుతూ ఉంటారు. సో రవి అగ్రహారి ఏంటంటే అప్డేషన్ చాలా బాగుంటుంది. అందులో కంటెంట్ అనేది ఎక్కువ ఉండదు అనమాట. సో ఎక్కువ కంటెంట్ లేకుండా షార్ట్గా స్వీట్గా నీట్గా ఇచ్చేస్తుంటారు అనమాట. సో ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్స్ బుక్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ రెఫర్ చేసిన బుక్స్ అన్నీ కూడా
మెయిన్స్ బుక్స్, ఇలాంటి బుక్స్ మీరు రెఫర్ చేయొచ్చు. ఇక్కడ బిపిన్ చంద్ర స్పెక్ట్రమ్ యొక్క టెర్మినాలజీ కావచ్చు, ఇవన్నీ చాలా బాగుంటాయి. రామ్ మహోజయ్ సంబంధించి కావచ్చు. కొంతమంది ఇండియన్ హిస్టరీకి సంబంధించి అగ్నిహోత్రి అనే బుక్ కూడా ఉంటుంది అనమాట. యూపీఎస్సీ వాళ్ళు చదువుతూ ఉంటారు అగ్నిహోత్రి అని చెప్పేసి, ఆ బుక్ కూడా రెఫర్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఓన్లీ ఇండియన్ ఎకానమీ ప్రకారంగా, సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి మీరు రమేష్ సింగ్ అనే ఒక బుక్ ఉంటుంది. సో రమేష్ సింగ్ అనే ఒక బుక్ ఉంటుంది. ఇది ఓన్లీ ఎకానమీ అనమాట, ఇండియన్ ఎకానమీ మాత్రమే. సో ఇండియన్ ఎకానమీ మాత్రమే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అతర బుక్స్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చదవచ్చు. ఈ బుక్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే రమేష్ సింగ్ ఎందుకు చెప్తున్నానంటే, రమేష్ సింగ్ బుక్లో ఫ్యాక్ట్స్ బాగా కవర్ చేస్తారు. అంటే స్టేట్ పిఎస్కి బాగా పనికొచ్చే విధంగా ఉంటుంది. మెయిన్స్కి టెర్మినాలజీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో వివేక్ సింగ్తో కంపేర్ చేసుకుంటే నేను రమేష్ సింగ్ బుక్కే రెఫర్ చేస్తాను. కొంచెం లాంగ్వేజ్ కూడా సింపుల్గా ఉంటుంది. యూపీఎస్సీకి అయితే వివేక్ సింగ్ అనేది చాలా బెటర్ బుక్ అనమాట. సో ఇట్లా ఈ విధంగా బుక్స్ అయితే ఉంటాయి. జస్ట్ నేను ఒపీనియన్ చెప్పాను, నా ఒపీనియన్ చెప్పాను. సో మీరు రిమైనింగ్ ఎటువంటి బుక్స్ తీసుకోవాలి అవన్నీ కూడా మీ చాయిస్ అనమాట. అయితే మీకు అందరికీ ఒక విషయం అయితే చెప్తున్నాను, తెలుగు అకాడమీ. సో తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. తెలుగు అకాడమీ బుక్స్ అనేది ఎస్పెషల్లీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇవైతే కంపల్సరీ చదవండి. ఎందుకంటే రేపు తెలంగాణకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో తెలుగు అకాడమీ బుక్స్ సంబంధించి ఎక్కువ రేట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఫస్ట్ ప్రియారిటీ మీరు వీటికే ఇవ్వాలి. సో అందరూ కూడా ఫస్ట్ ప్రియారిటీ వీటికే ఇవ్వాలి. సెకండ్ వాల్యుయేషన్ కోసం రిమైనింగ్ బుక్స్ అనమాట. ఈ బుక్స్ అన్ని మీరు రెఫర్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్ని కూడా మీరు ఇక్కడ రెఫర్ చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఇంకా ఎకానమీకి సంబంధించి ఇట్లా ప్రైవేట్ అతర బుక్స్ మీరు రెఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవర్గా దీనికి సంబంధించింది. అయితే మనము మిషన్ కోహినూర్ అని చెప్పేసి మెయిన్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. అందులో మీకు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, టెయిల్ వర్డ్స్ సంబంధించి ఎలా రాయాలి, ప్రతి ఒక్క థింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రతి సబ్జెక్ట్కి 10 నుంచి 15 మోడల్ ఆన్సర్స్ ఇస్తున్నాము. 10 ఎస్ఏలు జనరల్ ఎస్ఏ ఇస్తాము. జనరల్ ఎస్ఏ ఎలా రాయాలి దానికి సంబంధించిన సపరేట్ సెషన్స్ ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ పేపర్కి సంబంధించి కూడా సపరేట్ సెషన్స్ ఉంటాయి. ఇంకా మీకు హిందూ ఆర్టికల్స్ కూడా ట్రాన్స్లేట్ చేసి నీట్గా తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చేసుకొని ఇస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో ఉంటాయి. చాలా చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మిషన్ కోహినూర్కి సంబంధించి అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. లేదా దానికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన యాప్ శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో మీరు కోర్సులోకి వెళ్తే అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చామన్నమాట. డెమో క్లాసెస్, డెమో ఆన్సర్స్ కావచ్చు, నెక్స్ట్ మీకు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అవన్నీ కూడా అక్కడ ఇచ్చున్నాను. అక్కడి నుంచి మీరైనా చూసుకోవచ్చు అనమాట. సో త్వరగా జాయిన్ అవ్వండి. ఈ ప్రోగ్రామ్ అనేది ఎర్లీ క్లోజ్ చేస్తున్నాము. సీట్స్ అనేవి మనం అనుకున్న సీట్స్ వరకు వచ్చాయన్నమాట. ఆల్రెడీ ఎప్పుడు అయిపోయాయి, ఇంకో 25 సీట్స్ అనేవి పెంచాము. అవి కూడా కంప్లీట్ అవుతున్నాయి అనమాట. సో కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా జాయిన్ అవ్వండి. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. ప్రతిరోజు క్వశ్చన్స్ ఇవన్నీ పెడుతూ ఉంటాము. ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా ఇస్తూ ఉంటాను అనమాట. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. కాబట్టి ఈ బుక్స్ అయితే మీకు టైం ఉంటే రెఫర్ చేయండి. చాలా చాలా బాగుంటాయి అనమాట. సో కంటెంట్ యాడ్ చేసుకొని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఇవి చాలా వరకు అయితే మీకు ఉపయోగపడతాయి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.